నెలల క్రితం మనం నేపాల్లో జెన్జెడ్ మూవ్మెంట్ ఎలా ఉందో చూసాం. మొత్తం అక్కడ ప్రభుత్వం నామరూపాలు లేకుండా పోయింది. జుడిషియరీ సుప్రీంకోర్టు కూడా నేపాల్ సుప్రీంకోర్టుని కూడా వాళ్ళు ఎక్కడికక్కడ బంధించడం జరిగింది. జెన్జెడ్ అంటే యంగ్ జనరేషన్ అనమాట. ముఖ్యంగా చెప్పాలంటే ఒక 20 సంవత్సరాల నుంచి 35-40 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళని, అంటే యూత్ని మనం జెన్జెడ్ అంటాం. ఎందుకంటే యాక్టివ్గా క్రియాశీలకంగా ఉంటారు కాబట్టి. ఏ దేశంలోనైనా ఈ జనరేషన్ ఆఫ్ ది పీపుల్ చాలా యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడు ఇదే నేపాల్లో సంభవించిన, ఒకప్పుడు బంగ్లాదేశ్లో సంభవించిన, అంతకుముందు కొన్ని సంవత్సరాలతో 2022లో శ్రీలంకలో సంభవించినట్టు జెన్జెడ్ మూమెంట్ ఇప్పుడు పీఓకేలో ఉంది. అక్కడ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఏంటంటే ముఖ్యంగా పీఓకే క్యాపిటల్ ముజఫరాబాద్ యూనివర్సిటీలో స్టూడెంట్లు ముఖ్యంగా అక్కడ ఫీజులకు సంబంధించి హాస్టల్ వసతులకు సంబంధించి ఉద్యమాన్ని మొదలుపెట్టారు. కానీ ఆ విద్యార్థులు ఏదో ఆ యూనివర్సిటీకి సంబంధించిన సమస్యల మీద ప్రొటెస్ట్ చేస్తే అక్కడ పీఓకేలో ఉన్న టెర్రరిస్టులు డైరెక్ట్గా అటాక్ చేయడం జరిగింది. అంటే టెర్రరిస్ట్ అటాక్ జరిగింది యూనివర్సిటీ స్టూడెంట్ల మీద. దీంతో వెంటనే ఆ యూనివర్సిటీ స్టూడెంట్ల మూమెంట్ మొత్తం జెన్జెడ్గా మూమెంట్గా సంభవించి మొత్తం పీఓకేలో ఉన్న లక్షలాది మంది ప్రజలు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఈ మూమెంట్ యాంటీ ఆర్మీ అంటే పాకిస్తాన్ అసీం మున్నీర్కి వ్యతిరేకంగా ఈ మూమెంట్ స్టార్ట్ అయిపోయింది. తర్వాత పాకిస్తాన్ ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పుకున్న షహబాజ్ ప్రభుత్వం మీద కూడా అక్కడ మూమెంట్ ఉంది. అంటే ప్రభుత్వం పాక్ ఆర్మీల